అందరికీ ప్రైస్తలాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకు చూపిస్తున్నటువంటి వాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 115వ కీర్తనలు 11వ వచనం అండి. 9, 10, 11 3 వచనాలు మనము ధ్యానించబోతున్నాము. అందులో ముఖ్యంగా 11వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాము. 9వ వచనం నుంచి చదువుతాను 11వ వచనం వరకు. అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడుము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడుము. యెహోవా యందు భయభక్తులు కలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి చిన్న వాక్యంని దీవించునుగాక. ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏంటంటే, దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలవారలారా, ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. సో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన సహాయంగా ఉన్నాడు, కేడంగా ఉన్నాడు. సహాయం అంటే మనము ఏ విషయంలో సహాయము? మనం లేచిన దగ్గర నుంచి మన పనులన్నీ జరగాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం స్వతహాగా చేసుకోగలుగుతాము. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మనకు మరొకరి సహాయం అనేది అవసరం అవుతుంది. అలా కాకుండా మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగులో కూడా మనకు దేవుని సహాయం అనేది లేకుండా మనం ఏది చేయలేమన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన యందు నమ్మకాన్ని పెట్టుకుని ఉంటామో, అప్పుడు ఆయన మనకు సహాయంగా, మనకు కేడెంగా ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో మనుషుల సహాయాన్ని ఆశించేవారిగానే ఉంటున్నాం. మనుషుల సహాయాన్ని అర్థించేవారుగానే ఉంటున్నాం. మనకు ఉద్యోగాలు రావాలన్నా, మన పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, లేకపోతే ఇంకా మన ఇంట్లో ఏదైనా పనులు జరగాలన్నా కూడా మనుషుల సహాయాన్ని కోరేవారుగానే ఉంటున్నాం. కానీ మనం మనుషుల సహాయాన్ని కోరాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు దేవుడే మనకు సహాయం. ఆయనే మనకు సహాయంగా ఉంటాడు. ఇతరుల దగ్గర మనము ఏ విధంగానూ అడగాల్సినటువంటి అవసరం, మనుషులపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా మనకన్నీ ఆయనే సమకూర్చి జరిగిస్తాడు. ఆయన ప్రేమించు వారికి ఆయన సమస్తమును సమకూడి జరిగించేలాగా చేస్తాడు కదా. మనం దేవుని యందు నమ్మకం ఉంచితే చాలు, దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, ఖచ్చితంగా ఆయన మనకు జరిగిస్తాడు. ఆయన మనకు సహాయంగా ఉన్నాడు. ఆయన మనకు కేడెంగా ఉన్నాడు. కేడెం అంటే మనకు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే షీల్డ్ అని ఉంటుంది. షీల్డ్ అంటే ఏమర్థం వస్తుంది? డాల్ అంటే ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణ కవచం మనకి. సో మనకు ఏ విధంగా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడంటే, ఆయన మనకు ఒక రక్షణ కవచంగా ఉంటాను అని అంటున్నాడు. అంటే ఎలాంటి కీడు, ఎలాంటి ఆపద మనకు సంభవించకుండా, మనకు సంభవించబోయేటటువంటి ఆపదకు ఆయన మధ్య అడ్డుగోడగా ఉంటాడు. ఆ కీడు అనేది మన వైపుకు రాకుండా, అపవాది వేసే బాణాలు మనకి తగలకుండా, లేదా మనుషుల కపటోపాయం అనేటటువంటి ఆలోచనలు మనకు తగలకుండా, మనుషుల సూటిపోటు మాటలు అనేటటువంటి గాయాలు మనకి తగలకుండా ఆయన మనకి అడ్డుగా, రక్షణ కవచంగా ఉంటాడు. మనకు ఏదైనా నొప్పి రావాలన్నా, మనకేదైనా బాధ కలగాలన్నా, మనకేదైనా శ్రమ సంభవించాలన్నా ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది. అవన్నీ మనకు రాకుండా ఆయన అడ్డుగా ఉంటాడు. మన వరకు రావాలంటే ముందు ఆయనను దాటే రావాలి. ఎందుకంటే ఆయన మనకి షీల్డ్గా, ఆయన మనకి కేడంగా ఉన్నాడు కదా. మనకేదైనా హానికరమైనది ఆయన జరిగిస్తాడా? జరిగించడు. మనకేమి జరిగించినా కూడా అది ఆయన ఏం జరుగుతున్నా మన జీవితంలో అది ఆయన మనకు క్షేమకరంగానే జరిగిస్తున్నాడు అనే విషయాన్ని మనము నమ్ముకోవాలి. కానీ ఈ లోకంలో మనం అంతటి నమ్మకాన్ని పెట్టుకోవడము కష్టతరమే. ఎందుకంటే లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకం వైపు మనము చూస్తాం. చుట్టుతున్న మనుషులను కానీ, జరుగుతున్న విషయాలు కానీ మనకు ఇంత ఎక్కువ నమ్మకాన్ని కలిగించేవిగా ఉండవు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఒక టెన్షన్, ఒక భయం ఉంటుంది. ఆ టెన్షన్, ఆ భయము పెట్టుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే మనకు అడ్డుగా, మనకు రక్షణగా, మనకు డాలుగా, మనకు కేడెంగా ఆయన ఉన్నాడు.
మనల్ని ఏ కీడు ముట్టనీయడు అనే ధైర్యం మనకు రావాలి. ఇది ఎప్పుడొస్తుందంటే ఆయన వాక్యంలో మనం స్థిరంగా ఉన్నప్పుడు, ఆయన పైన పూర్తిగా మనం ఆధారపడినప్పుడు. మనుషుల సహాయం వ్యర్థము. మనుషుల సహాయం ఏమాత్రము మనకు జరగదండి. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. పలానా వాళ్ళు ఒక విషయం సంబంధించి పలానా వాళ్ళు మనకు సహాయం చేస్తారులే అని చెప్పి మనం అనుకుంటాం. కానీ సరిగ్గా ఆ సమయం వచ్చేపాటికి వాళ్ళు మనకి చేతులెత్తేసి వెళ్ళిపోయుంటారు. నా వల్ల కాదు, నేను చేయలేను అని. సో, అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాము? అప్పటి వరకు మనుషులు నమ్ముకొని ఉంటాం. మనుషులను నమ్ముకొని వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి ధీమాగా ఉంటాం. ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళు నేను చేయలేనని చెప్పినప్పుడు ఏమైపోతాం? డీలా పడిపోతాం. వెంటనే అప్పుడు దేవుడి దగ్గరికి, దేవా ఎందుకిలా చేశావయ్యా? నేను ఇలా జరుగుతుందనుకోలేదు. వాళ్ళు చేస్తారనుకున్నాను. వాళ్ళ మీద నేను నమ్మకం ఉంచుకున్నాను అని చెప్పేసి అనుకుంటాం. అని ఆయన దగ్గర మొరపెడతాం, బాధపడతాం, ఏడుస్తాం. దేవా ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? అలా మొరపెట్టాల్సినటువంటి అవసరం, అలా ఏడవాల్సినటువంటి అవసరం లేకుండా, అదే ముందే మనము మన పరిస్థితులను అన్నిటినీ దేవుడికి అప్పగిస్తే ఆయన మనల్ని నడిపిస్తాడు కదా! దేవా నాకు ఈ సమస్య ఉంది. దీనిలో నుంచి నేను ఎలా రావాలి? నువ్వే నన్ను నడిపించు. దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి. దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి అనంటే ఆయనే మనుషుల్ని పంపిస్తాడు. తన దూతల ద్వారా మనుషులను పంపించడమే కాకుండా మనుషులకి ఆజ్ఞాపిస్తాడు. పలానా బిడ్డకు పలానా సహాయము నువ్వు చేయాలి అని వాళ్ళకి ఆజ్ఞాపించి వాళ్ళే వచ్చి నీకు సహాయం చేస్తారు. అంతటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించగలడు. జరిగించగల సమర్థుడైన దేవుడు మన యేసయ్య. నిశ్చయంగా జరిగిస్తాడండి. ఇలాంటి విషయాలలో నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అనేకములు. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. ఈ విషయంలో కొంతమంది మనుషుల్ని నమ్మాను. సో, ఈ విషయం వీళ్ళు చేస్తారులే. వీళ్ళు నా పక్షాన జరిగిస్తారులే. నాకు హెల్ప్ చేస్తారులే అని చెప్పేసి నేను అనుకున్నాను కొన్ని కొన్ని సందర్భాల్లో. కానీ వాళ్ళు నాకు ఏమాత్రం సహాయం చేయలేదు. సహాయం చేయకపోగా కనీసం ఫోన్లు కూడా రెస్పాండ్ అవ్వలేదన్నమాట. ఫోన్లలో కూడా. సో, అప్పుడు అనుకున్నాను. అప్పుడు బాధపడ్డాను. బాధపడి అప్పుడే నాకు అనిపించింది. సో, ఒక్కసారి ఆయన దగ్గర నేను మొరపెట్టాను. దేవా నాకు ఈ సహాయం కావాలి అని చెప్పేసి. ఏ ఒక్క మనుషుల దగ్గర అడగాల్సినటువంటి అవసరం లేకుండా దేవుడు నాకు సహాయం చేశాడు. అలాగే నా జీవితంలో నాకు సహాయం చేసిన దేవుడు మీ జీవితంలో మీకు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి మనుషులని నమ్మకండి. మనుషుల యందు నమ్మిక ఉంచకండి. అలాగని నేను వాళ్ళందరినీ ద్వేషించమని చెప్పడం లేదు. మనకేదైనా అవసరం ఉన్నా, ఏ పని జరగాలన్నా గానీ, ముందు దేవుని మీద ఆధారపడితే, ఆయనేంది నమ్మకం ఉంచితే, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు కేడముగా ఉండి, మన పనులన్నీ కూడా ఆయనే జరిగిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మన ఇంట్లోనే మనకు కాలేజ్ ఫీజు కట్టడానికో, లేకపోతే మనకు బట్టలు కావాలి, పండుగొచ్చింది. బట్టలు కావాలని అనిపిస్తుంది. కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటాము. లేదా మనకేదైనా అవసరాతలు పలానా కొనుక్కోవాలని అనుకుంటాం. ఫోన్ కావాలనుకుంటాము. లేదంటే చెప్పులు కొనుక్కోవాలనుకుంటాం. ఇలా ఏవైనా కొనుక్కోవాలనుకున్నాం. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇంట్లో మన అమ్మ, నాన్నకి ఒక మాట చెప్తాం. అమ్మ నాకు ఇలా కావాలి, లేదా నాన్న నాకు ఇవి కావాలి అని చెప్పేసి చెప్తాం. చెప్పినప్పుడు ఏమవుతుంది? చెప్తాం. చెప్పేసిన తర్వాత నాకు ఇది లేదు నాన్న, నాకు ఇది కావాలి అని చెప్పేసి ఇంకా మరలా మనం ఏం చేస్తాం? వాళ్ళకి చెప్పిన తర్వాత ధైర్యంగా ఉంటాం. ఎందుకు? సో, నాన్నకి ఇది చెప్పాను. అది నాన్న తీసుకొస్తాడు. నాన్న నాకు ఇస్తాడు. నాన్నకి నేను ఈ డబ్బులు అడిగాను. నాన్నకి నేను ఈ ల్యాప్‌టాప్ అడిగాను. నాన్న నాకు కొనిస్తాడు అనే ధైర్యం వస్తుంది కదా! ధైర్యంగా ఉంటాం కదా! నాన్నకి చెప్పిన తర్వాత, అమ్మకి చెప్పిన తర్వాత, నాన్నకి చెప్పిన తర్వాత, నాన్నకి చెప్పాను కదా! నాన్న ఇస్తాడులే. అమ్మకి చెప్పాను కదా! అమ్మ కొనిస్తుందిలే అని చెప్పేసి ధైర్యంగా ఉంటాం కదా! సో, అలాగే మన లోకంలో మనకిచ్చినటువంటి తల్లిదండ్రులే మనకు చేస్తారు అని చెప్పేసి మనకు నమ్మిక ఉంచినప్పుడు సర్వలోకానికి అధికారి అయినటువంటి దేవుడు మనకు చేయకుండా ఉంటాడా? ఆయన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన జీవాత్మ ఊదగా, ఆయన ఊపిరి ఊదగా మనము జీవం పోసుకొని నిలబడ్డాం. ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. కాబట్టి మనకేం కావాలో ఆయనకు తెలీదా? లేదా మనం కష్టాల్లో ఉంటే గనక అలా చూస్తూ ఊరుకుంటాడా? అసలు ఊరుకోడండి. మన వైపుకి ఏ కీడు, ఏ హాని కూడా తలపెట్టనివ్వడు. ఆయన చాలా రోషం గల దేవుడు.
తన బిడ్డల పట్ల చాలా రక్షణ కలిగి ఉంటాడు. అపవాదిని తాకనివ్వడు, అపవాదిని ముట్టనివ్వడు. యోబు విషయంలో కూడా ఆయన అనుమతిస్తేనే పరీక్షించడానికి యోబు విషయంలో సాతానును అనుమతించాడు. కానీ తన ప్రాణాన్ని మాత్రం ముట్టనివ్వలేదు. ఆయన గెలవడానికి, నిలబడడానికి అలా అనుమతించాడు. కాబట్టి మన విషయంలో కూడా ఏదైనా శ్రమ, శోధన వస్తుందంటే అది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. అది మనం చేసిన పొరపాటు వల్ల వస్తుందా, లేదా మనల్ని పరీక్షించడానికి వస్తుందా అని చెప్పేసి ఒక్కసారి పరీక్షించుకొని ఆయన యందు నమ్మిక ఉంచండి. ఏదొచ్చినా పొరపాటు వల్ల వచ్చింది అంటే ఆయన దగ్గర పశ్చాత్తాపపడండి, క్షమించండి. మీకు తెలియలేదు, కన్ఫర్మేషన్ రావడం లేదు, ఇది నేను తప్పు చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా అనేది మీకు తెలియనప్పుడు ఒకసారిగా మోకరించి, దేవా నాకు తెలియకుండా నేనేమైనా పాపములు కానీ తప్పులు కానీ చేస్తుంటే అందువల్ల నాకు ఈ శ్రమ వచ్చింది అంటే కనుక దయచేసి నన్ను క్షమించు, నా పాపమును నా తప్పును కొట్టివేసి దేవా నాకు సహాయం చేయి అని అంటే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడండి. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఈ 115 కీర్తనల గ్రంథంలోనే 12వ వచనంలో చూస్తాడండి. 12వ వచనం చూద్దామండి. ఇక్కడ ఏమిచ్చాడు చూడండి. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదండి, ఎవరిని మర్చిపోడు. మనల్ని ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన గొప్ప కార్యాలు మన పట్ల నిశ్చయంగా జరిగిస్తాడు. ఎవరిని మర్చిపోడు, ఎవరిని విడిచిపెట్టడు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన యందు మనం నమ్మిక ఉంచుకుందాము. ఆయన మనకు సహాయంగా ఉన్నాడు, ఆయన మనకు కీడంగా ఉన్నాడు, రక్షణ కవచంగా ఉన్నాడు. కాబట్టి ఏ కీడును, ఏ అపాయంను మనకు సమమించకుండా ఆయన మనకు అడ్డుగా ఉంటాడు. పూర్తిగా ఆయన మీద నమ్మిక ఉంచి మన పనులన్నీ కూడా ఆయన చేతులకు అప్పగించి మన జీవితమును ఆయన చేతిలో పెట్టి, దేవాని చిత్తానుసారంగా నీ మార్గంలో నన్ను నడిపించు, అన్ని విషయాల్లో నాకు సహాయం చేయని చెప్పి ఆయనను మొరపెట్టుకుందాము. అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. దేవుడి చిన్న సందేశాన్ని దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, ప్రేమగల దేవ, సర్వశక్తిగల దేవ, నమ్మదగిన దేవ, నీకే స్తోత్రములు నాన్న. ఇచ్చినటువంటి వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి తండ్రి మీకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మేము మీ యందు నమ్మిక ఉంచుతున్నాం నాన్న. మీరే మాకు సహాయంగా, మీరే మాకు కీడంగా ఉండి మమ్మల్ని నడిపించండి దేవా. మమ్మల్ని మర్చిపోని దేవా, మీకే స్తోత్రములు నాన్న. ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించే దేవా, మీకే స్తోత్రములు నాన్న. మా ప్రతి విషయంలో మీరే సహాయం చేసి, మీరే నడిపించి ప్రభు తండ్రి యేసయ్య, అన్ని విషయాలలో ప్రభు తండ్రి యేసయ్య, మనుషుల సహాయం వ్యర్థము అని మేము గ్రహించుకొని ప్రభా, మమ్మల్ని మేము పూర్తిగా మీపైన మీకు అప్పగించుకుంటూ మీపైన ఆధారపడుతుండగా ప్రభా తండ్రి యేసయ్య, మీరే కార్యములను జరిగించండి. మా ప్రతి అవసరతలను తీర్చి మేము అన్ని విషయాలలో అద్భుతమైన విజయములను మేము పొందుకొని అన్ని విషయాలలో మేము మీ నామ మహిమార్థమై జీవించబడేలాగున, మీ మహిమకు కారణంగా మేము జీవించబడేలాగున మీ కృపను మాకు చూపమని, ఎల్లవేళలా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, అపనమ్మకం లేకుండా మీ అందు నమ్మిక కలిగించేటటువంటి గొప్ప భాగ్యముని, గొప్ప శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని మా తండ్రి అయినటువంటి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.